మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మొదటి భాగంలో సువార్త యొక్క ప్రాముఖ్యత, అవసరత ప్రభా మాకు కొన్ని విషయాలు క్లుప్తమైన విధానంలో జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. రెండో భాగం కొరకు సిద్ధపరచండి ప్రభా. దాన్ని కొనసాగించినగా ఏ విధంగా మేము సువార్త ప్రకటించవలసిందో, సువార్త ప్రకటించే వారికి ఉండవలసినటువంటి ప్రభా అర్హతలు, లక్షణాలు ఏమిటియో కొన్ని విషయాలు వాక్యం ఆధారం చేసుకొని ప్రభా ధ్యానం చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంధకార చీకటి శక్తులన్నీ కూడా యేసు ప్రభు వారి శక్తి గల నామంలో బంధిస్తున్నాం. మరొక పర్యాయం ప్రభా ఇది పరిచయ కొరకైన మీ వాగ్దానములను కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 1973 సంవత్సరంలో శ్రీలంకలో ఒక గొప్ప ఉద్యమం ఒకటి ఆరంభించబడిన సంగతి మనకు తెలుసు. అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఉగ్రవాద సంస్థ ఒకటి ఆరంభించబడి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి నొందినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, దానినే ఎల్టీటీఈగా వాళ్ళు ఆవిర్భవించినటువంటి. ప్రపంచంలో ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఉంటే వాటన్నిటికన్నా కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంస్థగా ఉంది. ఇందులో దానికి ప్రభాకరన్ అనే అతను నాయకత్వం వహించేవాడు, ప్రపంచాన్ని గడగడలాడించిన వాడు. మీకు గుర్తుంటే రాజీవ్ గాంధీ చనిపోయిన సందర్భంలో కూడా ఆ తీవ్రవాద సంస్థే వాళ్ళే కారకులు. కాబట్టి వాళ్ళ యొక్క సైన్యంలో, అంటే వారి తీవ్రవాద సంస్థలో ఉన్నటువంటి వాళ్ళని గురించి మనం కానీ ఆలోచన చేస్తే 7 సంవత్సరాల వయసు గల పిల్లలని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే 7 సంవత్సరాల వయసు నుండి వాళ్ళకి తరబీదునిచ్చారు. వాళ్ళు ఏ విధంగా ఆయుధాలు ఉపయోగించాలి, ఏ విధంగా తుపాకులను ఉపయోగించాలి అనేది చిన్న వయసు నుండి, బాల్యం నుండే వాళ్ళు నేర్పించారు. ఇవి ప్రపంచ దేశాలంతటా కూడా ఈ సంస్థ తన కార్యకలాపాలు కొనసాగించింది. ఎక్కడ శ్రీలంక మొదలుకొని ఆఫ్రికా ఖండం వరకు కూడా అన్ని దేశాలలో వారి కార్యకలాపాలు జరిగేవి. అందులో ప్రధానంగా చిన్నపిల్లలు ఉండేవారు. వారికి ఆ వయసు నుండి రాంగ్ వేలో, తప్పుడు విధానంలో వాళ్ళు నేర్పించారు మనం చూస్తున్నాం. అలాగే అదే 1973 సంవత్సరంలోనే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఒక సంస్థ ఒకటి ఏర్పడింది. అది కూడా ఒక తీవ్రవాద సంస్థగా తర్వాత దానికి పేరు పెట్టినారు. అది ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఒక పోరాటం. వాళ్ళ పోరాటం ఏమిటిదంటే, అప్పట్లో బీహార్ అనేది ఒకటే రాష్ట్రం, తర్వాత వీరు జార్ఖండ్ అనేటువంటి వేరే రాష్ట్రం ఏర్పడాలి అని దాని కొరకని ఉద్యమాలు చేస్తూ అది ఒక తీవ్రవాద సంస్థగా మారిపోయింది. దానిని జేఎంఎం అనేటువంటి పేరుతో, జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పేరుతో ఆ సంస్థ ఉండేది. 1996 సంవత్సరంలో, అప్పటికి బీహార్, హజారీబాగ్ రెండు కలిసి ఉన్నటువంటి రాష్ట్రమే. అప్పుడు ఉద్యోగరీత్యా నేను ఒక 3 నెలలు ట్రైనింగ్ కోసం అని అక్కడికి వెళ్ళాను. ఆ ట్రైనింగ్లో, ఆ శిక్షణలో మాకు ఈ జేఎంఎం వాళ్ళ తీవ్రవాద సంస్థ, వారి కార్యకలాపాలు, వారిని మనం ఎట్లా ఎదుర్కోవాలి, వారిపైన మనం ఎట్లా దాడి చేయాలా, ఇలాంటివన్నీ కూడా నేర్పించారు. అప్పుడు దాని గురించి నాకు పెద్ద అవగాహన లేదు. జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే మనకేం పట్టింది, దాంతో మనకేం సంబంధం అనుకున్నాం. ఇటీవల కాలంలో నేను ఒక ఆర్టికల్ నేను చదివినాను. జార్ఖండ్ ముక్తి మోర్చా ఆ సంస్థ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏమిటిదంటే, వారు వీధుల్లో తిరిగేటువంటి పిల్లలు ఉంటారు కదా, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని, దిక్కు లేనిటువంటి పిల్లలు, ఆ రోడ్డు మీద ఎక్కడే వాడు పడుకుంటా ఉంటారు. వాళ్ళు అలా పగలంతా రోడ్డు మీద తిరిగి రాత్రికి వచ్చి ఎక్కడో ఏ చెట్టు కిందో లేకపోతే ఏ దుకాణాల దగ్గర తలదాల్చుకునేవారు. అలాంటి వారందరినీ వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకొని పోయి వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకి బట్టలు ఇచ్చి తీవ్రవాద కార్యకలాపాలను నేర్పించారు. వాళ్ళు వాటిని ప్రోత్సహించారు. వాళ్ళు శత్రువైనటువంటి సాతాను మనుష్యులను ఏ రీతిగా ఉపయోగిస్తున్నాడు చూడండి. రాజకీయ నాయకులకేమో యువకులు, యవనస్తులు కావాలి. సినిమా రంగంలో యవనస్తులు కావాలి. అన్నిటికీ యవనస్తులే. ఉద్యోగాల్లో కూడా యవనస్తులను పెట్టుకుంటున్నారు. మరి క్రైస్తవ్యంలో మనం చూస్తే ఇక్కడ మనకి ఆ పరిస్థితి కనబడటం లేదు. బాల్యం నుండి కూడా వాళ్ళు తీవ్రవాద కార్యకలాపాలు నేర్పిస్తే మరి మనం ఏం చేస్తున్నాం? అందుకనే మన దగ్గర ఏం చేసాము, సండే స్కూల్ అనేది మనం పెట్టాం. సరే, వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నాం మనము? సండే స్కూల్ పిల్లలు సండేలకు స్థాయి దాటి వస్తూ ఉండగా వారిలో కలిగిన మార్పులు ఏమిటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? వాళ్ళు వాక్యం నేర్చుకున్నారా?
చిన్న వయసులోనే వాళ్ళు రక్షణ పొందారా? ఈ పట్టింపు సండే స్కూల్ టీచర్స్కి లేకుండా పోయింది, కన్న తల్లిదండ్రులకి అసలే లేదు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, సండే స్కూల్ టీచర్ మీద భారాన్ని పెట్టేశారు, వాళ్ళు హాయిగా ఇంటిలో ఉంటారు. వాళ్ళు అది కాదు, పిల్లలని చిన్న వయసు నుండి మనం ప్రభు కొరకై ఒక సైన్యముగా వాళ్ళు తయారు చేయవలసినటువంటి బాధ్యత మనకి. ఎందుకని చిన్న వయసులో వాళ్ళు ఏది నేర్చుకుంటారో వారి హృదయాల్లో అది బలమైన విధానంలో నాటబడుతుంది. మనం ఇంతగా చెప్పుకున్నాం మొదటి భాగంలో, డిఎల్ మూడి చిన్న వయసులోనే ఆయన రక్షణ పొందాడు, ప్రభు కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు ఆయన. కాబట్టి మనం కొంతమంది సువార్థికుల్ని కానీ మనం మిషనరీలను మనం జ్ఞాపకం చేసుకుంటే, జోనథాన్ ఎడ్వర్డ్ అనే అతను కూడా చాలా చిన్న వయసులో వీళ్ళు మారు మనసు పొందినవారు, ప్రపంచాన్ని వాళ్ళు గడగడలాడించేస్తున్నారు సువార్త ద్వారా. అందుకనే మనకున్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఎంత ప్రాముఖ్యమైన వారంటే భవిష్యత్తులో వీరు చాలా గొప్ప సువార్థికులు కాబోతున్నారు. మనకున్నటువంటి ఒక దుస్థితి ఏమిటిదంటే, నీట్ కొరకే ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఇంజనీర్ సీట్ కావాలని రాస్తున్నాం. ఎవరు చెప్పారు? దేవుడు ఎవరికైనా చెప్పాడా నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలని? ఎప్పుడైనా చెప్పారా? ఎవరైనా దేవదూతలు వచ్చి చెప్పారా? మనము కోరుకుంటున్నాం డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని. తప్పు కాదు, నువ్వు డాక్టర్ కావడం తప్పు కాదు, ఇంజనీర్ కావడం తప్పు కాదు, కానీ వాటి ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. దేవుని పిల్లలంగా మనం ఎక్కడున్నా కానీ మన పని ఒకటే, ఏమిటిది? సువార్తను ప్రకటించాలి. నీ ప్రొఫెషన్, నీ ఉద్యోగాన్ని ఉపయోగించుకొని అక్కడ ఉన్న చోట నీవు సువార్త పరిచర్య చేయాలి. అందరూ ఫుల్ టైం సర్వెంట్స్గా దేవుడు పిలవలే, పూర్తికాల సేవకులుగా దేవుడు అందరినీ పిలవలేదు. కొంతమంది పేతురు, యోహాను ఇలాంటి వారు, ఆంద్రేయ, యాకోబు లాంటి వారిని పూర్తి సేవకులుగా ఆయన పిలిచాడు. మనం ఇందాక చెప్పుకున్నాం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేనాదయం పట్టిన వాడేమి ఫుల్ టైం సేవకుడేమి కాదు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళిపో, నీ పనులు నువ్వు చేసుకో, అక్కడ నాకు సాక్షిగా ఉండమన్నాడు. నెహెమ్యా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ ఆయన బబులోను దేశంలో ఉన్నప్పుడు లేదా పారసీకుల దేశంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉద్యోగస్తుడు. ఆయన ఏమిటి ఆయన ఉద్యోగము? రాజునకు గిన్నె అందించేటువంటి ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో చెరలో ఉండి వాళ్ళు ఏం చేసినారు? ఉద్యోగం చేస్తూ ఈ రాజ్య కలాపాలు ఇవన్నీ కూడా బాధ్యతల్ని నెరవేరుస్తూనే దేవుని కొరకు వాళ్ళు సాక్షులుగా ఉండి రాజులను సహితము జీవం గల దేవుని వైపుగా మరల్చగలిగినారు. వాళ్ళు చేయలేదా? వాళ్ళు నెబుకద్నెజర్ ఏమన్నాడు? షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే పూజారుడు. ఎవరైనా ఈ దేవుని గాక ఇక వేరే దేవుళ్ళని పూజించారంటే వాళ్ళని తుత్తుని ఎలగజేస్తానన్నాడు. ఇంత ఇంపాక్ట్ పడడానికి కారకులు ఎవరు? ఉద్యోగం చేసుకుంటూ కూడా వాళ్ళు సేవ చేశారు. అందుకనే మీరు దేవుని సేవ చేయాలా, సువార్త చేయాలనగానే అన్నీ విడిచిపెట్టేసుకొని రావాలని నేను చెప్పడం లేదు. దేవుడు నీకు ఆ పూర్తికాల సేవ కొరకైనా పిలుపుని దేవుడిస్తే అది విడిచిపెట్టుకొని రావాలి. లేదు, నీ ఉన్న స్థితిలోనే ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూనే నువ్వు సువార్త ప్రకటించాలంటే ఆ స్థితిలో నేను సువార్తను ప్రకటించాను. ఆ మధ్య నేను ఒక సాక్ష్యం నేను విన్నాను. ఒక స్టూడెంట్ గురించి, కజకిస్తాన్ అంటే రష్యా ఉక్రెయిన్ ఆ బార్డర్లో ఆయన మెడిసిన్ చదవడానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి మన భారతదేశం నుండి వెళ్ళిన వాడే. అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ఆశ ఆయనకి ఏమిటంటే, కాలేజీలో చేరగానే వెంటనే ఇక్కడ సంఘం ఎక్కడుందా, మందిరం ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటే ఎక్కడ మందిరం కనబడలేదు. ఎక్కడో ఒక చోట సాయంత్రానికి తిరిగి వస్తూ ఉంటే ఒక చిన్న మందిరం లాగా కనబడుతుంది. అది అంత దుమ్ము పట్టేస్తుంది, తాళం వేస్తుంది, తాళం వేసి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయినట్టుంది, అంత తుప్పు పట్టేస్తుంది. ఇది కానీ అది మందిరం అని మొత్తానికి తెలిసింది. అది అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని ఆయన విచారిస్తున్నాడు, అయ్యా ఇక్కడ మందిరం ఉందా? మరి ఈ మందిరం ఉంది మందిరం ఉంది, కానీ ఈ మందిరము ఎవరు రావడం లేదు, అందుకనే మందిరానికి తాళం వేసేసారు, కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, అయ్యా నాకు ఆ తాళం చేయిస్తారా, నేను ఈ మందిరం శుభ్రం చేస్తాను, నేను ప్రార్థన చేసుకుంటానంటే వాళ్ళు చాలా సంతోషమే, సరే తీసుకోమన్నారు. ఆయన మందిరం తెరిచి లోపల అంతా కూడా శుభ్రం చేసి ఆయన ప్రార్థనలు మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఆయన కోర్సు, మెడిసిన్ కోర్సు అయిపోయేలోపు అక్కడ 80 మంది విశ్వాసులయ్యారంట. ఆశ్చర్యం అనిపించింది. 80 మంది విశ్వాసులు వాళ్ళు ఏం చేశారంటే, ఆ మందిరం సరిపోవడం, చిన్న గది అది, మందిరం అది సరిపోవడం లేదని దాన్ని పడగొట్టేసి కొంచెం పెద్దగా కట్టుకుని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు మీ కోర్సు అయిపోయి తిరిగి వెళ్ళిపోతున్నారు భారతదేశానికి, అయితే మేము ఈ మందిరం కడుతున్నాం, ఈ మందిర ప్రతిష్టతకి మీరే రావాలన్నారు. ఆయన అన్నాడు, నేనెందుకు, నా చదువు అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను కదా, మీరు ఎవరైనా మీరు చేసుకోండి అంటే, లేదు మీరు ఇక్కడ ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు, మూత వేయబడిన మందిరాన్ని మీరు తెరిచారు, చదువుకోవడానికని వచ్చి
ఎంత గొప్ప పరిచయం చేసి 80 మంది విశ్వాసుల్ని మీరు తయారు చేశారు కాబట్టి మీరే మందిరానికి డెడికేషన్ చేయాలన్నారు. ఎంత సంతోషం. మనకి ఒక రోషం రావడం లేదా, మంట పుట్టడం లేదా? ఆయన వెళ్ళింది చదువు కోసమే, కానీ ఆయన గ్రహించింది ఏమిటో తెలుసా? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద. అదే అపోస్తలుడైన పౌలు ఒకటికే కాదు, మనందరి మీద సువార్త ప్రకటించవలసిన భారం మోపబడి ఉన్నది. కాబట్టి నువ్వు చదువుకోవడానికి ఏ దేశానికి వెళ్ళినా గుర్తుపెట్టుకో, మనము విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు చాలా మంది, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్కి ఇలాంటి దేశాలకు పంపిస్తున్నారు. నేను ఆలోచన చేశాను, ఆ 2 సంవత్సరాలు వాళ్ళ చదువు పూర్తయ్యే వరకు 40 లక్షలు లేదా 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే ఆడపిల్లలకైతే ఆ 2 సంవత్సరాల కోర్సు అయిపోయిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? పెళ్లి సంబంధం కుదిరింది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత కాబట్టి పెళ్లి చేశారు. మరి 2 సంవత్సరాల చదువు 40 లక్షలు ఖర్చు అప్పులు చేసి వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈమెకేమో పెళ్లి చేసి పంపించేశారు. దానివల్ల ప్రయోజనం ఏమైంది? కొంతమంది ఏమో ఏది అంటే వాళ్ళైతే బాగా చదువుకున్నారు కదా, ఇక వాళ్ళే తర్వాత ప్రయోజకులు అవుతారులే. మరి అప్పులు 40 లక్షల అప్పు, జీవితకాలం అంతా నువ్వు శ్రమ పడినా అప్పులు తీర్చలేని పరిస్థితిలో. నా ఉద్దేశం ఏమిటిదంటే, ఏ దేశానికి మనం వెళ్ళినా కానీ ఒకే గురి, ఒకే ఉద్దేశము, సువార్తని ప్రకటించాలి. ఏ దేశమైనా కానీ దేవుడు మనల్ని ఆ ఉద్దేశంతోనే పంపిస్తాడు. నువ్వేదో డిగ్రీలు సాధించేసి డాక్టర్ అయిపోయి, ఇంజనీర్ అయిపోయి ఉద్ధరించాడని కాదు. ఆ వృత్తిని ఉపయోగించుకుంటూ నువ్వు సువార్త ప్రకటించాలి. అందుకు దేవుడు మనకిచ్చాడు. నీకు ఫలానా కాలేజీలో దేవుడు ఇచ్చాడు, నువ్వు 10 కాలేజీలకి దరఖాస్తు పెట్టుకున్నావు, కానీ ఈ కాలేజీలోనే నీకు వచ్చింది, సీట్ వచ్చింది. దాని అర్థం ఏమిటిది? దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను ఆ కాలేజీలో పెట్టాడని. అది నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. దేవా, నన్ను ఈ కాలేజీలో ఎందుకు నువ్వు పెట్టినావు? ఇక్కడ నేను చేయవలసిన పని ఏముంది? నెమ్మదిగా నీ స్నేహితులతో మొదలు పెట్టాలి, వారికి సువార్తని అందించాలి, సువార్తని వాళ్ళకి ప్రకటించాలి. విలియం కేరీ గారు మనందరూ తెలుసు, చెప్పులు కుట్టుకునే షాపులో ఒక దినాన్న ఆయన ఉంటే, ఒక బ్రిటిష్ వారి పరిపాలన కదా, ఒక అతను వచ్చాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు. ఆయనకేదో చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి వచ్చాడు. విలియం కేరీ గారు ఆయన వైపు చూశాడు. అయ్యా, మీరు రక్షణ పొందారా అన్నాడు. అప్పుడు ఆ వచ్చిన ఆయన ఏమన్నాడంటే, నీ పన్ను చూసుకోవయ్యా అన్నాడు. వెంటనే విలియం కేరీ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా, నా పని 2 అంతల పని. నీ చెప్పులు కుట్టే పని ఉంది, ఆత్మలు సంపాదించే పని కూడా ఉంది నాకు. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సోల్, ఆఫ్ యువర్ షూ అండ్ యువర్ సోల్ ఆల్సో. నీ ఆత్మ నశించిపోకుండా ఉండేటువంటి బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. నీ చెప్పుల గురించిన జాగ్రత్త తీసుకునేది కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ వృత్తి చేసుకుంటూ ఆత్మలు సంపాదించే పని చేశాడు విలియం కేరీ. దాదాపు 40 భాషలు, భారతీయ భాషల్లో ఆయన బైబిల్ని అనువాదం చేసే దానిలో కీలకమైన పాత్ర పోషించిన వాడు విలియం కేరీ గారు. ఆలోచన చేయండి, మనం ఎక్కడున్నా, ఏ వృత్తిలో ఉన్నా, మన యొక్క పని ఏమిటిది? సువార్త ప్రకటించాలి. జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశానికి గడగడలానిచ్చినటువంటి గొప్ప సువార్తికుడు ఏమన్నాడు? దేవా, నాకు ఈ స్కాట్లాండ్ దేశం ఇవ్వు, లేకపోతే నన్ను తీసుకోమన్నాడు. ఈ దేశాన్ని నాకు అప్పగించు, లేకపోతే నా ప్రాణాన్ని తీసుకోమన్నాడు. నాకు ఆత్మలనివ్వు, లేదా నా ఆత్మను తీసుకోమన్నాడు. ఈ భారము ఎంతమందికి ఉంది? అలాంటి రోషంతో ఆయన బ్రతికాడు. స్కాట్లాండ్ రాణి గురించి చెప్పబడిన మాట ఏమిటో తెలుసా? ఆ దేశానికి అంతమంది సైన్యం ఉన్నా కానీ ఆమె ఎప్పుడైతే జాన్ నాక్స్ అనే అతను మోకాళ్ళ మీద ఉన్నాడు అని కానీ వార్త వచ్చిందంటే గడగడలాడేదంట ఆమె. ఎందుకని? ఈ దైవజనుడు కానీ మోకాళ్ళ మీద ఉన్నాడంటే భూకంపం వస్తుంది దేశంలో, ఏదో ఉపద్రవం రాబోతుంది, ఒక గొప్ప కార్యం జరగబోతుందని ఆమె గ్రహించి భయపడేదంట ఆమె. జాన్ నాక్స్ పేరు వినగానే భయపడేది. మనం ఎంత ప్రభావం చూపగలుగుతున్నాం? మనమున్న దేశంలో కానీ, మనం వెళ్ళిన దేశాల్లో కానీ మన ప్రభావం ఎవరి మీద అయినా ఉందా? ఇది మనము ఆలోచన చేయాలి. సువార్త ప్రకటించేటువంటి ఆజ్ఞ దేవుడు మనందరికి ఇచ్చాడు. ఈ సువార్త పరిచర్యలో మనం ఉండాలి. చాలా మంది సువార్త పరిచర్య కొరకు సహాయం చేసేవారు ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది సువార్త పరిచర్యకి సహాయం చేయడంగా సువార్త చేసేవారు కావాలి. మనకి మనీ అవసరం లేదు, మనకు మెన్ కావాలి. డబ్బుతో పని కాదు, మనుషులు కావాలి మనకి. సువార్త ప్రకటించేవారు చాలా మంది ఉన్నారు, సాక్రిఫైస్, త్యాగం చేస్తున్నారు. ఎవరైనా సువార్త యాత్ర, దండయాత్రకి వెళ్తా ఉంటే వారి ఆదాయం, సంపాదన నుండి వాళ్ళు కొంత త్యాగం చేస్తున్నారు. కానీ దేవుడికి కావాల్సింది నీ డబ్బు కాదు. భక్సింగ్ గారి గురించి మీరు విన్నారు కదా,
ఆ దేవుడు ఆయనని సేవ కొరకై పరిచర్యకి పిలిచినప్పుడు, సువార్త పరిచర్య చేయడానికి పిలిచినప్పుడు, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా సంపాదన అంతా ఇచ్చేస్తాను ప్రభువా, సువార్థికులను నేను పోషిస్తాను, సేవకులను నేను పోషిస్తాను, నేనైతే చేయలేను ఆ పని, నేను నా డబ్బంతా ఇస్తానన్నాడు. దేవుడు ఏమన్నాడు ఆయనకి? నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వు కావాలి. నీ చదువు నాకు అవసరం లేదు, నువ్వు కావాలి. నీ ఉద్యోగం నాకు అక్కర్లేదు, నువ్వు కావాలి. నీ ఉద్యోగమైనా, నీ చదువైనా, నీ సంపాదన, వీటన్నిటి ద్వారా మనం చేయవలసిన పని సువార్త ప్రకటించాలి. మనం దాని కొరకే మన వనరులన్నీ కూడా దాని కొరకే మనం పెట్టుబడిలాగా పెట్టాలి. నేను నేర్చుకున్నాను. నేను ఆరంభ దినాల నుండి మొట్టమొదటిసారిగా నేను 1984 సంవత్సరంలో బహిరంగ సువార్త కొరకై పెద్దవాళ్ళందరూ, అప్పుడు చాలా చిన్న పిల్లవాడిని, 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న దినాలవి. అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు, తెలవలేదు. 2 రోజులు సువార్తకి వెళ్ళాం, వచ్చేసాం. సువార్త అంటే ఇట్లా ఉంటుందేమో అనుకున్నాం. వ్యాన్లో కూర్చున్నాం, వెళ్ళాం. వాళ్ళందరూ వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించారు. తర్వాత అక్కడ ఒక ఆయన వంట చేస్తూ ఉన్నాడు. వంట చేస్తే ఆయన దగ్గర నాకు ఏదో సహాయం చేయమని నన్ను అక్కడ కూర్చోబెట్టారు. ఇవన్నీ నేను చూశాను. నాకు అంత పెద్దగా సువార్త గురించిన ఒక గ్రహింపు ఏమీ రాలేదు. కానీ 1989 సంవత్సరంలో, మీకు తెలుసు కదా, జాన్ విక్టర్ అంకుల్ ఉండేవారు. వాళ్ళు మా దగ్గర యవనస్తుల మీటింగ్లో వాక్యం చెప్పడానికి వచ్చేవారు ఆ దినాల్లో. 1989 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపు 32-33 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నా. అప్పుడు మీరు చాలా మంది పుట్టలేదు ఇంకా. మాకు యవనస్తుల కూడికలో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు సువార్త గురించినటువంటి భారము మా హృదయాల్లో పెట్టేస్తున్నారు ఆయన. మా చదువులు, ఉద్యోగాలు అన్నిటికన్నా కూడా ఎక్కువగా మాకు ప్రేరేపించింది సువార్త మనం ప్రకటించాలి అని. అక్కడ మొదలైంది 1989 సంవత్సరం డిసెంబర్ మాసంలో 15 రోజుల సువార్త యాత్ర జరిగింది. ఇక్కడ మీ ప్రాంతాల్లోనే మేము ఎక్కువగా తిరిగాము ఆ దినాల్లో సువార్త ప్రకటించడానికి. ఇక్కడ దేవరపల్లి ప్రాంతాన్ని సెంటర్గా చేసుకొని అన్ని ప్రాంతాల చుట్టుపక్కల అంతా కూడా సువార్త ప్రకటిస్తూ, అటు విశాఖపట్నం జిల్లా తుని అనే ప్రాంతం, అక్కడి వరకు కూడా మేము వెళ్ళి సువార్త ప్రకటించాం. ఆ రోజు బీజం పడినటువంటిది ఈనాటి వరకు నేను అదే పనిలో ఉంటాను. ప్రతిరోజు ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్పాలనేది నా యొక్క ఆశ. కనీసం మినిమం ఒక వ్యక్తికైనా సువార్త చెప్పకుండా నిద్రపోకూడదు, నిద్ర పట్టదు కూడా మనకి. ఆ ధ్యేయంతోనే ఈ క్రైస్తవ జీవితాన్ని, ఈ మన విశ్వాస జీవిత యాత్రని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సువార్త ప్రకటించడం అనేది దేవుడు మనకి పెట్టినటువంటి బాధ్యత. చాలామంది 10వ తరగతి చదువుకున్నాడండి, ఈయన సేవ చేస్తున్నాడు, ఇంటర్మీడియట్ చదివాడు, ఈయన సేవ చేస్తున్నాడు, మంచిదే. మరి ఐఏఎస్ ఆఫీసర్ చదివినోడు ఎందుకు సేవ చేయకూడదు? ఐపీఎస్ ఆఫీసర్ చదివినోడు ఎందుకు సేవ చేయకూడదు? ఉన్నత ఉద్యోగాలు, విద్యలు అభ్యసించిన వారు ఎందుకు సేవకు రాకూడదు? రారు వాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చదువుకున్నాడండి? ఆయన ర్యాంక్ నెంబర్ 1 గమలీయేలు పాదం దగ్గర అన్ని విడిచిపెట్టేశాడు. ఇది పెంటతో సమానం అనిపించింది ఆయనకి. ఎప్పుడు? క్రీస్తును నేను సంపాదించుకొని ఆ క్రీస్తు కొరకై ప్రయాసపడుతూ సువార్త ప్రకటించే దాని గురించిన ఆ ఆలోచన తనకు కలిగినప్పుడు తాను సాధించిన డిగ్రీలే కానీ తనకున్న జ్ఞానం అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఏది ప్రాముఖ్యమైంది పౌలు దృష్టికి? ఆయన సాధించిన డిగ్రీలు చదువా? ఆయనకున్న పేరు ప్రఖ్యాతి పలుకుబడా? సొసైటీలో, సమాజంలో ఆయన ఒక అధికారిగా, లేకపోతే ఒక పరిసైడుగా, పేరు పొందిన పరిసైడుగా ఉన్నాడు. అవన్నీ వదులుకున్నాడు. ఆయన సువార్త ప్రకటించడానికి కొరకై ప్రాణమే అర్పించేసాడు. క్రొత్త నిబంధనలో ఎక్కువ శాతం పత్రికలు రాసింది అపోస్తలుడైనటువంటి పౌలే. ప్రతి పత్రికలో కూడా ఆయన వేదన వ్యక్తపరుస్తాడు, సువార్త ప్రకటించాలనేది. నేను ఇంకా సువార్త ప్రకటించడానికే బ్రతికున్నాను. నేను ఆఖరి దినం వరకు కూడా ఇప్పుడే నేను పానార్పణంగా పోయబడుచున్నాను. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. నేను సువార్త ప్రకటించడానికే నేను బ్రతికున్నాను అనేటువంటి దృఢమైనటువంటి తీర్మానంతో ఆ సువార్త పరిచర్య చేశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు ఒక ప్రశ్న అడుగుతాను, నా కొరకు ఎవరు వెళ్ళెదరు అన్నారు ఆయన. అంతేగాని నా కొరకు నువ్వు పోతావా అని అడగడం లేదు దేవుడు. నా కొరకు నువ్వు వెళ్తావా అని అడగడం లేదు. వాలంటీర్గా, స్వచ్ఛందంగా దేవుడు ఈ అవకాశాన్ని, ఆ పిలుపునిచ్చినప్పుడు ఎవరు నా గురించి వెళ్తారన్నప్పుడు ఇది జనరల్ కాల్. మీలో ఎవరైనా కానీ ఈ పిలుపుకి స్పందించి సువార్త పరిచర్య వెళ్ళవచ్చు. ఆ రోజు స్పందించింది ఎవరో తెలుసా?
యెషయా ఏమన్నాడు? ప్రభువా ఇదిగో నేనున్నాను ఇక్కడ, నన్ను పంపించు. నీ చుట్టూ ఈరోజు పరిస్థితులు చూసినప్పుడు నీకు మంట మండటం లేదా? ఎంతమంది నరకం వైపుగా పరుగులు తీస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూడు, ఉత్తర భారతదేశమే కానీ ముస్లిం దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో యేసు ప్రభుని ఎరగని జాతులు ఇంకా భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి ఒక్కసారి కూడా యేసు ప్రభు గురించి పేరు వినని వారు ఎంతో మంది ఉన్నారు. అసలు నీ ఇంటి పక్కనున్న వాడికి నువ్వు ఎప్పుడైనా సువార్త చెప్పావా? నీతో కలిసి చదువుకునే వారికి ఏ రోజైనా నువ్వు సువార్త ప్రకటించావా? ఈ భారము కలిగి ఉండాలి. తల్లిదండ్రులైన వారు కూడా పిల్లల్ని ఆ రీతిగా పెంచాలి. మా పిల్లలు అట్లా దేవుని మార్గాల్లో మేము పెరిగాము కాబట్టి మేము నేర్చుకున్నవి అట్లా పిల్లలు కూడా నేర్పించాం. నా కుమార్తె ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు హైదరాబాద్లో 4 సంవత్సరాలు ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం మొత్తం స్టడీ చేసింది, ఎక్కడున్న పరిస్థితులు ఏమిటియా, ఎలాంటి వారు ఉన్నారా అని. 2వ సంవత్సరంలో క్రిస్మస్ సందర్భంగా ఎలాగైనా కానీ వీళ్ళకు ఒక సెలబ్రేషన్ ఏర్పాటు చేసి సువార్తని అందించాలని ఆ ఆశతో చెప్పి పంచుకుంది. ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామని. సరే సువార్తను ప్రకటించడానికి మంచిదే అంటే అన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు వాళ్ళు. కొంతమంది ఎప్పుడైతే ఈ సెలబ్రేషన్ అని చెప్పారో అప్పుడు దాకా మరుగుగా ఉన్నటువంటి క్రైస్తవులని తెలియని వాళ్ళందరూ ముందుకు వస్తున్నారంట. మేము కూడా సహాయం చేస్తాం, మేము కూడా డబ్బు ఇస్తాం, మేము కూడా డెకరేషన్ చేస్తాం. వీళ్ళందరూ క్రైస్తవులు వచ్చేసారు, ఇప్పుడు ముందుకు వచ్చారు. అంతకాలం ఎవడు బయటికి రాలేదు. దేవుని యొక్క ప్రణాళికలో ఈ దాచుకొనున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేటట్టు చేశాడు అది నాన్న దేవుడు. అట్లా వాళ్ళందరూ కలిసి కొంత డబ్బులు చేసుకొని వాళ్ళు సువార్త ప్రకటించేటువంటి ఒక చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసి మన విశ్వాసులైన వారు కొంచెం PhD చదువుకున్నవారు అంటే స్టూడెంట్స్ మధ్య పరిచయం చేసేవారు, లెక్చరర్స్ లాంటి వారిని వాక్యం చెప్పడానికి ఏర్పాటు చేస్తే వారు వెళ్ళి అక్కడ ఆ క్రిస్మస్ మీటింగ్ సందర్భంగా సువార్త ప్రకటించారు. ఆ రోజు మొదలుకొని ఇంజనీరింగ్ పూర్తయిపోయే వరకు 3 సంవత్సరాలు అక్కడ ఈ మీటింగ్లు ఏర్పాటు చేశారు. మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఆ క్రైస్తవులైనటువంటి కొంతమంది లెక్చరర్లకు వాళ్ళు కూడా కొంత అభ్యంతరం చెప్పారు. ఇక్కడ కష్టం అవుతుంది, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారేమో, మనకి కంప్లైంట్లు చేస్తారేమో, ఏమైనా చేసుకోండి మీరు, నేను ఉండేది 3 సంవత్సరాలు మిగిలింది, ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మానేస్తే మానేసుకోండి, నేను ఉన్నంత వరకు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిపించుకుందాం. కనీసం 1000 మంది 1200 మంది స్టూడెంట్స్ అందరూ వచ్చి వాక్యం విన్నారు. మన పని అయిపోయింది. మీకు ఒక సవాల్, చదువుకుంటున్న విద్యార్థులైన వారు సువార్త ప్రకటించాలి. ఏ రీతిగా ప్రకటించాలి అనేది 2వ భాగంలో మన అంశం. మీరు ఒక చదువుకునే విద్యార్థులైతే మీ కాలేజీలో మీతో పాటు ఇంకొక ఎవరైనా ఒకరిద్దరైనా కానీ విశ్వాసులైన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పట్టుకోండి, వాళ్ళని వెతికి కొన్నాళ్ళు ప్రార్థన చేయండి. ఏ విధంగానైనా వీళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి ఒక ప్లాన్ చేసుకోండి. మంచి సమయం ఏమిటిదంటే క్రిస్మస్ టైంలో అది మనం ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా మనం పండుగలు చేసుకుంటూ మనం పిండి వంటలు చేసుకొని మనం గోడలకు సున్నాలు కొట్టుకుంటూ ఉంటాం. మనం చేసుకుంటాం పండుగలన్నీ. క్రిస్మస్ పండుగ అంటే మనం ఆచరించేది కాదు, మనం సువార్త ప్రకటించడానికి ఉపయోగించుకునే ఒక సదవకాశం. ఇప్పుడు మన భారతదేశంలో ప్రస్తుతం పరిస్థితిలో అదొక మంచి అవకాశం మిగిలింది. అదొకటే మనకి. వేరే టైంలో మనము సువార్త ప్రకటించడానికి మనకు వీలు కావడం లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం దేవుడు జనరల్ కాల్ ఇస్తున్నాడు. ఎవరు వెళ్తారు నా కొరకు? నశించిపోయే ఆత్మలకు ఎవరు సువార్త ప్రకటిస్తారు? నేను ఉద్యోగం చేసుకుంటూనే 92వ సంవత్సరం నుండి నేను ఉద్యోగం చేస్తూ 89వ సంవత్సరంలో ఆరంభించిన సువార్త పరిచర్య ప్రతి 3 నెలలు 4 నెలలకు ఒకసారి ఉత్తర భారతదేశంలో అటు జార్ఖండే కావచ్చు, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇలాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉత్తరప్రదేశ్లో సువార్త ప్రకటిస్తూ ఉంటాం. తీర్మానం చేసుకోవాలి, ప్రభు కొరకు జీవించడానికి కొరకు సువార్త ప్రకటించాలని. ఈరోజు మన ముఖ్యమైనటువంటి అంశం అదే. ఈ రోజులో మన ప్రత్యేక కూడికల గురించి మన ఒక శ్రద్ధ వాటి గురించిన పట్టింపు కాదు. ఎందుకంటే చివరి దినాలకి మనం వచ్చాము కాబట్టి సువార్థికులైన వారే లేవాలి. మన సంఘం నుండి సువార్త చేసే వారికి ఎంతమంది సహాయం చేశారా ప్రశ్న ఇది కాదు. ఇప్పుడు ఎంతమంది సువార్థికులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు అది కావాలి. సంఘాన్ని సువార్థికులు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళగలిగినప్పుడు నువ్వు వెళ్ళాలి, వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళే వారిని పంపించాలి, వాళ్ళకి సహాయం చేయాలి. అంతేగాని నువ్వు వెళ్ళగలిగి ఉండి కూడా నువ్వు వెళ్ళడం లేదంటే అది నువ్వు చేసేది పాపమే. సువార్త ప్రకటించుడు అంటే నువ్వు ప్రకటించడం లేదు, ఆజ్ఞ అతిక్రమం పాపం అవుతుంది. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులకు సువార్త ప్రకటిస్తున్నారు. స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం ఇచ్చే పాంప్లెట్ ఎవరికి?
మన సంఘంలో ఉన్న వారికి, పక్కన ఉన్న సంఘంలో ఉన్న వారికి, చుట్టుపక్కల వీధుల్లో ఉన్న సంఘాల వారికి ఇస్తున్నాం. రక్షణ లేని వారిని మనం ఆహ్వానిస్తున్నామా? నీ ఫ్రెండ్స్, నీకు తెలిసిన వారు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి పక్కన ఉన్న వారికి అయ్యా దేవుని మాటలు ఇక్కడ చెప్తారు, ఒక అరగంట, ఒక గంట సేపు మీరు వస్తారా? ఎప్పుడైనా ఇది చేశారా? మనము క్రైస్తవులకి సువార్త చెప్పేస్తాం. మన గృహ కూడికలు ఎందుకు ఆరంభించారు తెలుసా? ఎట్లా ఆరంభించబడిందో తెలుసా? గృహ కూడికల ద్వారా సువార్త ప్రకటించబడేది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ టయానికి వచ్చేసేవారు. సాయంత్రం 7 అయ్యేసరికి అక్కడ 2 పాటలు పాడేవారు, తర్వాత వాక్యం చెప్పేవారు. అట్లా గృహ కూడికల ద్వారా రక్షించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్యాహ్న కాలం ఒక సవాల్, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మనకుంది. అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి ఒక దైవజనుడు, సువార్థికుడు, 80 సంవత్సరాల వయసు వచ్చింది. సువార్త మిషనరీగా వెళ్ళి పరిచర్య అంతా చేసి బలహీనుడైపోయి ఏ సంఘము నుండి ఆయనను సువార్తకు పంపించారో మరలా ఆ సంఘానికి తిరిగి వచ్చి అప్పుడు ఆయన ఒక పిలుపునిచ్చాడు. అయ్యా, నేను వృద్ధుడని అయిపోయాను, నా స్థానంలో ఆ స్థలానికి సువార్త ప్రకటించడానికి యవనస్తులైన వారు మీరు ఎవరైనా వెళ్తారా అని ఒక పిలుపునిచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎవరు స్పందించలేదు. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. ఆయనే పుల్పిట్ నుంచి దిగి వచ్చి నేనే మరలా వెళ్తానని చెయ్యెత్తాడు. ఆయనే, నాకు బలహీనతలున్నా, వెళ్ళలేని స్థితిలో ఉన్నా, ఎవరు అక్కడ వెళ్ళడం లేదు కాబట్టి మరలా నేనే వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను. ఆ భారం ఆయనకు ఉండింది. ఎప్పుడైతే అలెగ్జాండర్ డఫ్ గారు కృంగిపోయి దుఃఖంతో మరలా నేనే వెళ్తానన్నాడో, వందల మంది సంఘంలో నుండి మేము సువార్తకి వెళ్తామని తీర్మానం చేసుకున్నారు. ఆ సంఘం నుండి ఎంతమంది మిషనరీలు బయటికి వెళ్ళారు సువార్త ప్రకటించడానికి. మనం ఎంతసేపు ఏమి వండుకున్నామా, ఏమి తిన్నామా, ఏమి ధరించుకున్నామా, ఎంతసేపు ఈ ధ్యాస భౌతిక సంబంధం వాటి గురించి ధ్యాస అయిపోయిందే కానీ సువార్త ప్రకటించాలనేటువంటి భారం మనకు రావడం. మీటింగ్స్ పెట్టినప్పుడు మీటింగ్కి వచ్చేస్తున్నావు నమ్మకంగా, మంచిదే, చాలా సంతోషమే. నేను అడిగేది, సువార్త ప్రకటించేదాన్ని నువ్వు ఏం చేసావు? ఎవరికైనా సువార్త ప్రకటించావా? ఇది దేవుడు మనకి పెట్టినటువంటి భారం. నాకే తలాంతు లేదు అని చెప్పడానికి లేదు ఎవరు కూడా. నువ్వు కానీ రక్షించబడ్డావంటే నాకే తలాంతు లేదు అనడానికి లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ఒక ఉపమానం చెప్పి ఏమన్నాడంటే, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. ఏ తలాంతు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? లేరు. ఒకరికి 5 ఇస్తే, ఒకరికి 2 ఇస్తే, ఒకరికి ఏం చేశాడు? కనీసము 1. అంటే ప్రతి ఒక్కరికి కనీసం 1 తలాంతు ఉంది. ఏ తలాంతు లేని వారు ఎవరు లేరు. నాకు మాట్లాడడం చేత కాదు, నాకు ఈ తలాంతు లేదు, నాకు పాడడం చేత కాదు, నాకు బోధ చేయడం చేత కాదు, నువ్వు ఎన్ని చెప్పుకున్నా అందరికీ ఉన్న కామన్ 1 తలాంతు ఏమిటో తెలుసా? మాట్లాడే తలాంతు ఉంది కదా, మాటలు వచ్చు కదా, నీకు మాటకారివి కదా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీకు సందు దొరికిందంటే మాట్లాడుతూనే ఉంటావు కదా. అది ఉపయోగించు సువార్త ప్రకటించడానికి. అదే దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించి వెళ్ళు, సువార్త ప్రకటించు. దేవుడు నీకు ఇచ్చిన తలాంత్, నాకే తలాంత్ ఇవ్వలేదని నువ్వు చెప్పకు. దేవునికి సువార్త ప్రకటించడానికి జ్ఞానం ఇవ్వని అడుగు. తలాంత్ అక్కర్లేదు నీకు సువార్త ప్రకటించడానికి. ఏ విధంగా ప్రకటించాలో ఆ జ్ఞానం నీకు ఉంటే చాలు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం చదవండి. సామెతలు 11:30. ఇతరులను రక్షించడానికి ఏం కావాలి? మనకి జ్ఞానం కావాలి. నీకు సంగీత జ్ఞానం అక్కర్లే, నువ్వు ఎట్లా బోధ చేయాలో ఆ జ్ఞానం అక్కర్లేదు. అయ్యా, నేను ఆత్మను సంపాదించడానికి కొరకైనా నా జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడుగు. నేను అడిగాను జ్ఞానం ఇవ్వమని, వాక్యంలో ఉంది కాబట్టి అడగాలి మనం. దేవా, నాకు జ్ఞానము, ఎట్లా సువార్త ప్రకటించాలి. మన భారతదేశంలో చాలా మంది మూర్ఖులు ఉన్నారు. నువ్వు ఏం చెప్పినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వినరు, వాళ్ళు లొంగరు సువార్తకి. అలాంటి కఠినమైనటువంటి ప్రజల మధ్య ఎట్లా సేవ చేయాలి, ఎట్లా సువార్త ప్రకటించాలా జ్ఞానం ఏమన్నావు. నేను కొన్ని వ్యక్తిగత జీవిత అనుభవాల నుండి కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తాను. మేము తరచుగా బహిరంగ సువార్తలు వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు మైక్లో వాక్యం చెప్పాడు, సువార్త ప్రకటించాడు. ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పి ఆయన పత్రికలు పంచాలని వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినటువంటి ఆ సువార్తలో విన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. నేను అక్కడ వ్యాన్ దగ్గర మేము నిలబడి ఉన్నాం, అందరూ ఆ వీధిలోని వెళ్ళిపోతే మేము అక్కడ నిలబడి ఉన్నాం. ఒక ఆయన వచ్చాడు, మీరు ఎంతసేపు చెప్పారు కదా, ఏడాయన ఎక్కడున్నాడు ఆయన అడిగాడు. ఉన్నాడు, వస్తాడులే అన్న. ఏంటి విషయం ఏంటి చెప్పమని
ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము సిలువ వేయబడ్డాడు, రక్తం గార్చాడు. ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా మీరు యేసు ప్రభుని నమ్మితే ఆ రక్తం మిమ్మల్ని కడుగుతుంది, పవిత్రపరుస్తుంది అన్నాడు. అది అడుగుతున్నాడు ఆయన వచ్చి. 2000 సంవత్సరాలు అయింది రక్తం గార్చి, ఈ రోజు అది ఎట్లా పనిచేస్తుంది చెప్పండి అన్నాడు. ఏం చెప్తారు మిమ్మల్ని అడిగితే? రక్తం గార్చి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు అది ఎట్లా పనిచేస్తుంది అని అడిగాడు. మనం మెడిసిన్స్కి ప్రతి మెడిసిన్ వెనకాల ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. మరి ఇది 2000 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయి ఉండాలి కదా. ఆ భాషలో మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి. కొంత చదువుకున్నవాడు కావచ్చేమో ఆయన. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నువ్వు ఎట్లా రక్షిస్తుంది ఒక పాపిని చెప్పమంటాడు ఆయన. ఏం చెప్పాలి చెప్పండి? అప్పుడు మళ్ళీ దేవుడిని అడగమన్నాడు కదా. యాకోబు పత్రికలో ఏమనుంది? 1వ అధ్యాయం, మీలో ఎవరికైనా జ్ఞానము మీరు అడగడం లేదు కాబట్టి మీకు జ్ఞానం రావడం లేదు. చదువుకి జ్ఞానం లేదు, సువార్తకి జ్ఞానం లేదు, మనకి ఎలా బ్రతకాలో జ్ఞానం లేదు. ఎందుకు లేదు? నువ్వు అడగడం లేదు కదా. జ్ఞానం కావాలని అడిగితే ఇస్తానన్నాడు ఆయన, ధారాళముగా ఇస్తానన్నాడు ఆయన. అడుగు వారికి అడుగు. నువ్వు నీకు చదువు ఎక్కడం లేదా, అబ్బడం లేదా, నా జ్ఞానం ఇవ్వు ప్రభా అని అడుగు. సువార్త ప్రకటించడానికి కొరకై నా జ్ఞానం ఇవ్వు ప్రభా, నేను ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు, బుద్ధిహీనుడని, జ్ఞానం ఏమని అడుగు. జ్ఞానం గలవారు ఇతరులను రక్షించారు. ఏం చేయాలో ప్రార్థన చేసుకున్న, ప్రభా ఈ మూర్ఖుడు ఏం చెప్పాలా వీడికి. అప్పుడు దేవుడు ఓ తలంపు నాకు ఇచ్చాడు. వెంటనే అక్కడే అన్ని గేదెలు అన్నీ పోతా ఉన్నాయి, ముందు నుంచి గేదెలు పోతా ఉన్నప్పుడు వెంటనే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు నేను ఆయన అడిగాను, సార్ అయ్యా మీ ప్రశ్నకి నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, దయచేసి మీరు దానికి జవాబు చెప్పండి, మీ ప్రశ్నకి జవాబు వస్తుంది దానికి అని అడిగాను. ఈ గేదెలు పోతున్నాయి కదా, తెలంగాణ రాష్ట్రంలో బర్రెలు అంటారు దాన్ని. ఈ గేదెలు ఉన్నాయి కదా, ఇది ఏ రంగులో ఉంది అని అడిగాను. ఏ రంగులో ఉంది? నీ కళ్ళు లేవు, నీ కనబడతలేదా అన్నాడు. అయ్యా నా కళ్ళు కనబడతలేదు అని కాదు, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పాలనే నా ఉద్దేశము. ఏ రంగులో ఉందంటే ఆ నల్లదే కదా, నీకేం కనబడతలేదా అన్నాడు. సరే చాలా మంచిదయ్యా, థ్యాంక్స్, నల్ల రంగులో ఉంది కదా, ఇది ఏం తింటది అన్నాను నేను. అదేం తింటుందో, గేదెలు ఏం తింటాయో నీకు తెలియదా? అది పచ్చ గడ్డిని తింటాయి కదా పొలంలోకి వెళ్ళి. చాలా బాగా చెప్పారండి. గేదేమో నల్లది, అది తినేదేమో పచ్చగడ్డి కదా, మరి ఎందుకయ్యా అది పాలు ఇచ్చేది తెల్ల పాలు ఎందుకు ఇస్తుందని అడిగాను. గేదె నల్లది, తినే తిండేమో పచ్చగడ్డి, కానీ అది ఇచ్చిన పాలు ఏమో తెల్ల పాలు. అది అయ్యా మీరే చెప్పండి, దీనికి జవాబు చెప్పండి అన్నాను. ఆయనకి నోట మాట రాలేదు. ఆయనకి అడగాలి దేవుని జ్ఞానం ఏమని. అది నల్లదైనా కానీ, అది పచ్చగడ్డి తిన్నా కానీ, అది ఇచ్చేది తెల్లపాలని నీకు నమ్మిక, అది అంతే కదా. అది ఏ గడ్డి తిన్నా అది ఇచ్చేది మాత్రం తెల్ల పాలే ఇస్తుంది. అది గడ్డి కాకపోతే ఇంకేమి తిన్నా కానీ అది ఇచ్చేది పాలే, తెలుపే. ఇది నమ్ముతున్నావు కదా. మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు రక్తం గార్చాడు, ఈ రోజు కూడా నువ్వు ఆయనను అడిగేవంటే విశ్వాసంతో, అంటే నీకు నమ్మిక ఉంటే నీ పాపములు క్షమించబడతాయి. అదే కదా మేము చెప్పింది అన్నాం. ఏం లేదు, సౌండ్ లేదు ఇంకా అక్కడ. నీకు జవాబు చెప్పడానికి, ఇంకో ప్రశ్న అడగడానికి అవకాశం లేదు అక్కడ. ప్రియులారా, సువార్త ప్రకటించడానికి జ్ఞానం ఇవ్వమని అడగాలి, మనం దేవుణ్ణి అడగాలి. ఇంకో చోట ఏం జరిగింది? సువార్త చెప్పినారు, ఎంత ఘోర పాపివైనా నేను ప్రభు క్షమిస్తాడు, నువ్వు వ్యభిచారివైనా, దొంగవైనా, దుర్మార్గుడైనా ప్రభు నిన్ను క్షమిస్తాడు, రండి అన్నాడు. ఈలోపు ఇంకొకడు వచ్చాడు. ఏంటంటే, దొంగ అయినా వ్యభిచారి అయినా కానీ మీ దేవుడు క్షమిస్తాడా? మరైతే పోలీస్ స్టేషన్లు ఎందుకు? అంటే వీడు దొంగతనం చేస్తూనే ఉండాలా, దేవుడు క్షమిస్తూనే ఉంటాడా మీ దేవుడు? భలే చెప్పేవులే నువ్వు, ఏందయ్యా నువ్వు చెప్పేది అంటాడు ఆయన. ఏం చెప్పాలి అప్పుడు చెప్పండి? ఏం సమాధానం చెప్తారు? ఆ సువార్త చెప్పిన వ్యక్తికి ఆయన అడుగుతుంటే ఆయనకు జవాబు చెప్పడం రాలేదు. ఆయన తోయలేదు ఏం చెప్పాలా అనేది. అప్పుడు కొంచెం అనుభవం ఉన్నటువంటి ఇంకో సహోదరుడు అక్కడ దగ్గర ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన అన్నాడు, అయ్యా మీరు వినడం అపార్థం చేసుకున్నారని ఆయనకు చెప్పి, అంటే ఇప్పటిదాకా నువ్వు ఎంత దుర్మార్గమైన జీవితం జీవించిన వాడివైనా కానీ, ఇప్పుడైనా కానీ నువ్వు యేసుప్రభుని, అయ్యా నేను 10 ఏళ్ల నుంచి దొంగతనం చేశాను, నన్ను క్షమించమంటే ఇప్పుడైనా ఆయన నిన్ను క్షమిస్తాడయ్యా. నువ్వు ఎప్పుడు అడిగినా ఆయన నిన్ను క్షమిస్తాడు. అదయ్యా ఉద్దేశం ఆయన చెప్పింది. అంతేగాని దొంగతనం చేస్తూ ఉండాలి, దేవుడికి క్షమిస్తూనే ఉంటాడు, అది కాదు మీరు అపార్థం చేసుకున్నారని. వాళ్ళకి మనం కొంచెం సౌమ్యంగా చెప్పాలి, నెమ్మదిగా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలంటే మనకి ఏం కావాలా? జ్ఞానం అవసరం. మనకి సువార్త ప్రకటించడానికి జ్ఞానం కావాలి. రెండో మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం.
చదవండి. ఆ, ఉమ్, 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 ఉమ్. ఆ, రెండో పత్రిక చదవండి. రెండో పత్రిక మీరు ఏ అధ్యాయం చదువు? ఆ, నాలుగో అధ్యాయం, రెండో పత్రిక నాలుగో అధ్యాయం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 5వ వచనం చదవండి ఇప్పుడు. ఆ, ఇందులో ఏమని చదివాం మనం? రెండో వచనం ఒకసారి మళ్ళీ చదవండి. నాలుగో అధ్యాయం, రెండో పత్రిక, నాలుగో అధ్యాయం, రెండో వచనం. ఆ, ప్రయాసపడం, వాక్యం ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. దానికి సమయం అనేది ఏమీ లేదు. సమయమందును అసమయమందును. నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సమయం ఎంత? అది రాత్రి. సమరయ స్త్రీకి ఆయన సువార్త చెప్తున్నప్పుడు అప్పుడు సమయం ఎంత? మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటలకు ఉంది. కాబట్టి సమయం, ఏ సమయమైనా సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలి, ప్రయాసపడాలి అని చెప్పాడు. ఇంకా ఇప్పుడు ముందుకు చదువుదాం. 5వ వచనం, 5వ వచనం. ఆ, ఉమ్, ఉమ్. సువార్తికుని పనిచేయం, విల్లింగ్నెస్, నీకు సంసిద్ధత అనేది ఉండాలి. ఒకటి, జ్ఞానం కొరకు అడగాలి. యు ఆస్క్ ఫర్ విజ్డమ్. ఇది మొదటిది. 90వ కీర్తన కూడా ఒకసారి చదవండి. 12వ వచనం, 90వ కీర్తన 12వ వచనం. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఇది మనం అడగాల్సింది. దీనికి బదులు మనం అడిగేది ఏంటో తెలుసా? నాకు మంచి భార్యని ఇవ్వాలి, నాకు మంచి భర్తని ఇవ్వాలా, మంచి కాలేజీలో సీటు కావాలా. ఏం తప్పేమి కాదు అడగడంలో. కానీ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం మనము? అసలు అవసరమైంది ఏమిటి ఇప్పుడు మనకి? మాకు జ్ఞాన హృదయం ఇవ్వు ప్రభువా. చాలాసార్లు ఏది అడగాలో అది అడగం మనం. ఏది అడగవలసిన అవసరత లేదో దాన్ని అడుగుతూ ఉంటాం. వాటి గురించి నువ్వు అడిగే అవసరం లేదు. ఇవన్నీ మీకు కావాలని అని మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా. మరి తెలవక మనం అడిగేది మరి? అంటే వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏవి అడగాలో మనము అవి అడగాలి. ఇవి అడగవలసిన అవసరమే లేదు, అవి ఇచ్చేస్తాడు దేవుడు. నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించి. ఆయన రాజ్య సువార్త ప్రకటించే పనిలో నీ ఉండు, నీ అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడు. నువ్వు దేవుడి పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. ఇది సీక్రెట్. సువార్త ప్రకటించాలి. దేవా, మాకు జ్ఞాన హృదయము దయచేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. ఎప్పుడైతే మోషే ఈ ప్రార్థన చేసినాడో, ఏ దినముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఎన్ని దినములు ఆయన బ్రతికాడు? మోషే జీవించిన కాలం ఎంత? 120 సంవత్సరాలు 3 భాగాలుగా చేయబడిన సంగతి మనకు తెలుసు. మొదటి 40 సంవత్సరాలు ఆయన ఫరో రాజభవనంలో ఐగుప్తులో గడిపేశాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెలను మేపుకుంటా ఉన్నాడు వాళ్ళ మామ దగ్గర. ఆ తర్వాత లాస్ట్ 40 సంవత్సరాలు దేవుని సేవ చేసి ప్రజలను నడిపించాడు. ఇప్పుడు ఈ 90వ అధ్యాయంలో మోషే మాట్లాడింది ఏమిటో తెలుసా? ఆయన బ్రతికిందేమో 120 సంవత్సరాలు, కానీ ఆ పై వచనం మనం చదివితే నరుని ఆయుష్ ఎంత అన్నాడు ఆయన? 70 లేక 80. మరి 70 లేక 80 అన్నవాడు ఈయన 120 దాకా బ్రతికేశాడు ఆయన. ఆ 80లో ఆఖరి క్షణంలో, ఇక ఆయన జీవితం ముగించబడే సమయంలో దేవుని సేవ పిలుపుకి ఆయన స్పందించి 40 సంవత్సరాలు అప్పుడే ఆ పిలుపు వచ్చినప్పుడు ఆయన కొంచెం పొరపాటు చేసి పారిపోవాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన తర్వాత మరలా ప్రభు పరిచర్య కొరకు ఆయన వచ్చాడు. ఆ దినములో లెక్కించటం మాకు నేర్పించు. అంటే నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడిన దినాలు మాత్రమే లెక్కలోనికి వస్తాయి. అంతకుముందు 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. లాస్ట్ 40 సంవత్సరాలు మాత్రమే దేవుడు లెక్కలోనికి తీసుకున్నాడు. ఆ 40 సంవత్సరాలే ప్రభు కొరకై ఆయన జీవించినది. నీ బ్రతుకు జీవితంలో ఎన్ని సంవత్సరాలు దాటిపోయాయో, ఇప్పటి నుండి ఆత్మలు సంపాదించడానికి కొరకైనా ప్రయాసపడాలనే భారం నీకుంటే ఈ రోజు నుండి కౌంట్ అవుతుంది నీ సేవ, నీ పరిచర్యకి. ఇంతకాలం ఒకవేళ అది వేస్ట్ అయిపోతే గుర్తుపెట్టుకోండి. సో మొదటిది జ్ఞాన హృదయం మనకు కావాలి సువార్త ప్రకటించడానికి. ఆస్క్ ఫర్ విజ్డమ్. రెండవది విల్లింగ్నెస్, మనకి సంసిద్ధత ఉండాలి. శ్రమ పడము, సువార్తికుని పని చేయము, సమయమందు అసమయమందు కూడా ప్రభు పరిచర్య చేయడానికి కొరకై మనకి సంసిద్ధత ఉండాలి. మూడవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:14-15 చదవండి.
ఆ, చదవండి. ఆ, ఉమ్, ఉమ్. చాలు. ఈ పౌలు ఆ సంఘంతో ఏమంటున్నాడంటే, సువార్త పరిచయ కొరకై తమను తాము వ్యయపరచుకున్న సంఘము ఫిలిప్పీలో ఉన్న వారికి లేదా తెసలోనికలో ఉన్న సంఘం గురించి కూడా ఆ మాటలను ఉపయోగించాడు. సో ఇక్కడ మనము విల్లింగ్ టు సాక్రిఫైస్, మనకున్న వనరులు, మనకున్న డబ్బు కానీ ఇవన్నీ కూడా ప్రభు పరిచయ సువార్త కొరకై పెట్టుబడిలాగా పెట్టడానికి, ఇష్టపూర్వకంగా మనం ఖర్చు పెట్టడానికి ముందుకు రావాలి. మన దగ్గర ఉన్న ఆదాయం ప్రతి నయా పైసా అది దేవుడిచ్చిందే. మనం చేసేది ఏమిటో తెలుసా? దేవుడు మనకి 1000 రూపాయలు ఇస్తే దానిలో నుండి 900 కొట్టేసి 100 రూపాయలు దేవుడికి పడేస్తున్నాం మనం దశం భాగం అని చెప్పి. ఆయన మనకి ఇచ్చేదేమో 1000, మనము దేవుడికి ఇచ్చేదేమో 100. ఇది న్యాయమేనా? ఇది పాత నిబంధనలో నియమం, అది దశం భాగం ఇవ్వాలని. కొత్త నిబంధనలో దశం భాగం కాదు, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించి నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు. మనోపూర్వకంగా ఇచ్చేవారిని, ఇష్టపూర్వకంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమించున్నాడు. నువ్వు ఎంతైనా కానీ దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టవచ్చు. ప్రభు పని కొరకై ప్రయాసపడండి. ప్రభు పరిచయ కొరకై మీరు కొంత క్రయము చెల్లించడానికి ఇష్టపడండి. ప్రభు పరిచయ కొరకై జ్ఞానం కావాలని మనం దేవుణ్ణి అడగాలి. ఊరికే బుద్ధిహీనమైనటువంటి ప్రశ్నలు అడగొద్దు. మనం కొంతమంది అడుగుతారు, ఇప్పుడు రక్షణ పొందకుండా చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటిది? అది నీకు అనవసరం. అది సువార్త ప్రకటించకుండా ఒక విశ్వాసి చనిపోతే ఏమవుతుంది? అది అడుగు నువ్వు ప్రశ్న. రక్షణ పొందకుండా వాడు చనిపోయాడంటే దేవుడు చూసుకుంటాడు ఆ లెక్క. నువ్వు సువార్త ప్రకటించకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళు బ్రతికేసావు, చచ్చిపోయావు, అప్పుడు నీ గతి ఏమిటిది అది తెలుసుకోను. క్రికెట్ స్టేడియానికి వెళ్ళినప్పుడు లేదా ఇంకేదైనా ఆటలు ఆడే స్టేడియానికి వెళ్ళినప్పుడు ఆ ఆట ఆడేవారు ఆడుతూ ఉంటారు, ప్రేక్షకులు ఉంటారు. కొంతమంది చూసారా? చూడడానికి స్టేడియంలోనికి వెళ్ళి ప్రేక్షకులు, మీరు టీవీలో ఏదైనా చూసి ఉంటారు కదా, ఈ ప్రేక్షకులు చేసే పని ఏమిటిది? ఆట ఆడేవాడు ఆట ఆడుతున్నాడు, కానీ చూడడానికి ప్రేక్షకులు వెళ్ళారు కదా, టికెట్ కొనుక్కొని, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని, డబ్బులు పెట్టి చిప్స్ ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు కొనుక్కొని వెళ్ళారే. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు ఆ ఆట ఆడేవాడు 6 కొట్టాడు అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? క్లాప్స్ కొడతారు. ఆట అయిపోయిన తర్వాత బహుమానం ఎవరికి ఇస్తారు? చెప్పండి, మీరే చెప్పండి. ఆట ఆడేవాడికి ఇచ్చాడా, క్లాప్ కొట్టినవాడికి ఇచ్చాడా? నీ పైసలు పెట్టుకొని టికెట్ కొనుక్కొని పోయావు, నీ డబ్బు ఖర్చు పెట్టుకొని లేస్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు కొనుక్కున్నావు, కూల్ డ్రింక్లు తాగేసావు. అక్కడ వాడు ఆట ఆడుతుంటే నువ్వు చప్పట్లు కొట్టావు కష్టపడి. తీరా ఆట అయిపోయిన తర్వాత ఆ బహుమానం, ఆ కప్పు ఇచ్చేటప్పుడు కనీసం ఒక్కడికైనా ఇస్తారా? అబ్బా కష్టపడి చప్పట్లు కొట్టారు వీళ్ళు, వీడు ఒక బహుమానం ఇద్దాం అనుకుంటారా ఎవరైనా? ఆలోచన చేయండి. రేపు మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇదే జరగబోతా ఉంది. అక్కడ కొంతమంది ఆత్మలు సంపాదించిన వారికి, ఒక మాట చదవండి, తిమోతి అదే 2వ పత్రికకి రండి, మళ్ళీ 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇది చదువుకొని మనం ముగించుకుందాం. నా కొరకు నీతి కిరీటం, నా కొరకు బహుమానము కిరీటం ఎదురు చూస్తా ఉంది. షూర్, ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను సువార్త పని చేశాను, ప్రయాసపడ్డాను. తిమోతికి కూడా చెప్పాను, నువ్వు సువార్త చేయము, ప్రయాసపడము అన్నాడు. కాబట్టి ఆయనకు కిరీటం, బహుమానం ఉంది. ఇప్పుడు పౌలు ఉన్నాడు, మనం ఉన్నాం అక్కడ. ఎక్కడ? మధ్యాకాశంలో. ఏ క్షణంలో అయినా మనం అందరం ఎత్తపడతాం కదా. ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరాల కాలం గొప్ప విందు జరుగుతుంది, బహుమానాలు ఇస్తారు అక్కడ. గొర్రెపిల్ల వివాహోత్సవ విందు, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు బహుమానం ఇచ్చేటప్పుడు అక్కడ కొంతమందికి 10 కిరీటాలు, కొంతమందికి 100 కిరీటాలు. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదిస్తే అన్ని కిరీటాలు. పౌలు అంటాడు, నా కొరకైతే నీతి కిరీటం. పౌలుకి ఎన్ని కిరీటాలు వస్తాయో, ఎందుకంటే ఆయన ఎంత మందిని రక్షించాడు ఆయన. మరి నీకు నాకు ఏం దొరుకుతుంది అక్కడ? ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదిస్తే దేవుడు నీ పేరుకి కూడా పిలిచినప్పుడు దూతలు పిలుస్తూ ఉంటారు కదా, అక్కడ ఆ లిస్టు వాళ్ళకి ఇస్తారు కదా, ఫలానా పేరు పిలిచినప్పుడు వాళ్ళు సంతోషంగా వెళ్ళి ఆ కిరీటం తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒకవేళ నువ్వు ఏ సువార్త ప్రకటించలేదు, ఒక్క ఆత్మైనా సంపాదించలేదు అనుకో, అప్పుడు నువ్వు అక్కడ దాకా వచ్చేస్తావు,
రక్షణ పొందేవు కాబట్టి అక్కడ దాకా వచ్చావు. బహుమానాలు ఇచ్చేటప్పుడు నీ గత ఏంటి చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. సువార్త ప్రకటించకపోతే, ఒక్క ఆత్మైన సంపాదించకపోతే మన పని ఏమిటి అక్కడ? ఏం పని మనకి? చప్పట్లు కొట్టే. అపోస్తలుడైన పౌలు కిరీటం తీసుకొని పోతాడు. సువార్త ప్రకటించిన వాళ్ళందరూ కిరీటాలు మోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. భక్సింగ్ గారు కిరీటాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మన పని ఏమిటిది? చప్పట్లు కొట్టే. ఎందుకు? ఇక్కడ అదే అలవాటు అయింది, చప్పట్లు కొట్టేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే అలవాటు, చప్పట్లు కొట్టేదే. కాబట్టి దేవుడు మనల్ని అట్లా ఉండాలని కోరడం లేదు. ప్రయాసపడదాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం, సువార్త ప్రకటిస్తాం. బహుమానాలు ఉన్నాయి మన కొరకే. మనం కిరీటాలు తీసుకోవాలి కానీ చప్పట్లు కొట్టేవారుగా ఉండొద్దు. అక్కడ మనం అందరం కిరీటాలు తీసుకోవాలి, అందరూ కూడా బహుమానాలు పొందాలి. అందుకు మనం ప్రయాసపడాలి. ఏ విధంగా సువార్త ప్రకటించాలి? కొంచెం జ్ఞానం ఉపయోగించాలని మనం చెప్పుకున్నాం. మేము ఆరంభంలో మా పెద్దలు ఎవరైతే ఈ సువార్త గురించి వాళ్ళు చెప్పారో, మేము స్టార్ట్ చేసిన ఒక 2 వీడియో చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక హోటల్కి టీ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ మేమిద్దరం కూర్చొని ఏదో సంభాషణ మొదలు పెడతాం. ఆయన అడుగుతూ ఉంటాడు, నీకు దేవుడి గురించి తెలుసా? ఆయన అంటాడు, దేవుడి గురించి నాకెందుకు, నాకు అవసరం లేదంటాడు. ఇద్దరు మన క్రైస్తవులే. ఈయన అంటాడు, అదేంటయ్యా, దేవుడే కదా అంతా సృష్టించాడు. వాడు అంటాడు, నువ్వు చూసావా దేవుడు సృష్టించాడని. ఇవన్నీ కూడా ఈలోపు పక్కనున్నవాడు ఇంకోడు వస్తాడు, నిజమేనయ్యా, ఇది ఎవరు సృష్టించారంటే డార్విన్స్ థియరీ, పరిణామ సిద్ధాంతం, మనిషి అట్లా పుట్టాడు, దేవుడు లేదు ఏం లేదు వాడు అంటాడు. ఈ లోపల ఇక్కడ ఏమవుతుంది, నెమ్మదిగా ఈ సంభాషణ పెరిగి ఆఖరికి వాళ్ళకి సువార్త ప్రకటించడానికి కొరకే దాన్ని ఉపయోగించి ఆ విధంగా వాళ్ళకి సువార్తను ప్రకటించేవాడిని. దేవుడు అట్లాంటి జ్ఞానం ఆ దినాల్లో పరిస్థితి అట్లా. ఇప్పుడు అది కష్టమైన పని. అది అట్లా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఒకరికొకరు పరిచయం లేనట్టుగా ఏదో సంభాషణ, డిస్కషన్ మొదలుపెట్టి దానిని ఆఖరికి వాళ్ళు ముందున్నవారు, వెనక సీట్లో ఉన్నవారు అందరూ కూడా వింటా ఉన్నప్పుడు వాళ్ళకి సువార్త చెప్పేవాళ్ళం. అడగాలి దేవునికి జ్ఞానం ఏమని, ఎట్లా సువార్త ప్రకటించాలనేది దేవుడిని అడిగితే జ్ఞానం ఇస్తాడు ఆయన. మేము పోయిన 9వ తారీఖున, ఈ నెలలోనే 9వ తారీఖున ఒక గృహప్రవేశానికి హైదరాబాద్ నుండి ఒక 40 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఈ GPS వాళ్ళు ఇచ్చారు, ల్యాండ్ మార్క్ పెడితే లొకేషన్. అది మాకు మొత్తం గంట సేపు చుట్టూ అక్కడే తిప్పుతా ఉంది. మా లొకేషన్కి మేము వెళ్ళడం లేదు. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. టైం అయిపోతుంది. వాళ్ళు 12 గంటలకు మొదలు పెడతాం రమ్మన్నారు. ఇక్కడ 11 అయిపోయింది. ఇంకా మేము 30 కిలోమీటర్ దూరంలోనే తిరుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందా అనుకున్నాం. దేవుని పిల్లల జీవితంలో ఏది కూడా అనవసరంగా ఆయన జరిగించాడు. ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది. మేము తిరిగి అదొక చాలా పెద్ద దారులు, అవన్నీ హైవేస్, అవి నరమాత్రులు అడుగుదామంటే తీరా తిరిగి ఒక చోటకు వస్తే ఒక్క వ్యక్తి నిలబడున్నాడు రోడ్డు మీద. పోనీ వీడిని అడుగుదామా అంటే అంతా వేరే రాష్ట్రాలలో పని చేసుకోవడానికి వచ్చారు. సరే ఏదైతే ఉంది ఈయన అడుగుదామని అతన్ని అడిగాం, అయ్యా మేము వెళ్ళవలసిన దారి ఏదంటే, నేను అటే వెళ్తున్నాను, మీరు నన్ను ఎక్కించుకుంటే నేను నీకు దారి చూపిస్తాను అన్నాడు. అంతకన్నా భాగ్యం ఉంది, కూర్చోరా బాబు అన్నాను. ఆయన ఎక్కించుకున్నాం. 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలా? ఏం చేయాలా? ఏదో మొదలు పెట్టావు, నువ్వు ఎవరు, మీ ఊరేంటిది, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ ఏం పని చేసుకుంటున్నావు, ఇవన్నీ నెమ్మదిగా సంభాషణ అట్లా నెమ్మదిగా ఆరంభించి ఆఖరికి అది ముగించబడింది, సువార్తతో ముగించబడింది. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడు అనే మాటలతో అది ముగించబడింది. 30 కిలోమీటర్లు మాకు 5 నిమిషాల్లో గడిచిపోయినట్టు అనిపించింది. అంటే దాదాపుగా అరగంట ప్రయాణం అంతా కూడా అతనికి సువార్త చెప్పగలిగినాం. నీకు భారం ఉండాలి, సువార్త చెప్పాలని అవకాశాలు దేవుడు కల్పిస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఉపయోగించకపోతే బుద్ధిహీనుడో, వెర్రివాడవు. నువ్వు అవకాశం ఇచ్చాడు కాబట్టి నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా అపార్ట్మెంట్స్లో చాలామంది వాచ్మెన్లు మారిపోతూ ఉంటారు. నెలకి 2 నెలలకు ఒకసారి వాళ్ళే మార్చేస్తూ ఉంటారు. మేమేం చేస్తున్నామంటే ప్రతిరోజు ఏదో వాకింగ్ అని పొద్దున్నే బయలుదేరినప్పుడు రోజుకో కొత్తవాడు కనిపిస్తూ ఉంటాడు. ఇదే అవకాశం అని వాడితో ఏదో మాట కలిపి చివరికి ఒక అరగంట సేపు మాట్లాడి వాడికి సువార్త చెప్పేస్తూ ఉంటాడు. ఆడేదో కర్ణాటక వాడు, ఎవడో బీహార్ వాడు వస్తాడు, ఎవడో నేపాల్ వాడు వస్తాడు. కాబట్టి ఏదైతే ఏముంది, మనకి ఏదైనా చేసి సువార్త ప్రకటించాలి. మా అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు అది దాదాపు 2 సంవత్సరాలు పట్టింది అది కట్టడానికి. మా అపార్ట్మెంట్ కూడా ఇంకా ముగింపుకు వచ్చే సమయానికి చాలామంది వర్కర్స్ ఉన్నారు అక్కడ. 90 ఫ్లాట్స్ అవన్నీ కూడా. 90 ఫ్లాట్స్ కట్టడానికి చాలామంది, దాదాపు 100 కంటే ఎక్కువ కూలోళ్ళు అక్కడ ఉన్నారు. మాకు ఒక ఆలోచన వచ్చింది, మనం వీళ్ళకి సువార్త చెప్తే బాగుంటుంది కదా, అంతా హిందీ మాట్లాడేవాళ్ళు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. దేవా, మరి ఎట్లా వీళ్ళకి సువార్త ప్రకటించాలో మా జ్ఞానం ఏమన్నాడు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. వాళ్ళందరికీ మేము ఒకరోజు ఏమన్నామంటే,
ఇవాళ సాయంత్రము, అది ఆదివారం సాయంత్రము మీకు అందరికీ భోజనం మేము ఏర్పాటు చేస్తున్నాం, మీరు కష్టపడి కూలి పని చేశారు కదా అన్నాం. చాలా సంతోషం, మేము అందరం వస్తామన్నారు వాళ్ళు. అందరూ 100 మంది మొత్తం అందరూ వచ్చేసారు. భోజనం అంటే వాళ్ళకి కూలి వాళ్ళకి ఇంకా అదే కదా భోజనం. వాళ్ళకి మంచి బిర్యానీ ఏర్పాటు చేసి, కొంత డబ్బు ఖర్చు అవుతుంది. సువార్త ప్రకటించడానికి మనం ఏమని చెప్పుకున్నాం? ఖర్చు పెట్టాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన తర్వాత హిందీలో వాక్యం చెప్పే ఒక సహోదరుని ఏర్పాటు చేసాం. మంచి సువార్త భారం కలిగినటువంటి ఆ వ్యక్తి. అది ఆదివారం సాయంకాలం సంఘస్థులు కొంతమంది యవనస్తులను కూడా ఆహ్వానించాం. మీరు కూడా రండి, అందరం కలిసి మనం సువార్త ప్రకటిస్తాం. అయిపోయిన తర్వాత భోజనం వడ్డించడానికి కూడా కావాలి కదా, మీరు సహాయం చేయమని. 100 మంది కంటే ఎక్కువగా ఉంటారు. అందరు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరికీ బ్రహ్మాండంగా గంట సేపు వాళ్ళకి సువార్త పాటలు, పిల్లలకి సండే స్కూల్ పాటలు నేర్పించారు హిందీలో. ఆ తర్వాత సువార్తను వాళ్ళకి ప్రకటించాము, మన బాధ్యత నిర్వర్తించాము. వాళ్ళకి సువార్త అందింది. వాళ్ళు మరలా జీవితంలో ఇంకెప్పుడు మనకు కలుస్తారో లేదో మనకు తెలియదు. వాళ్ళ పని అయిపోతే ఇంకో రాష్ట్రానికి, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. కానీ వారిలో నాటబడిన వాక్యం ఎప్పటికీ పని చేస్తూ ఉంటుంది. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే ఆజ్ఞ ఇక నుండైనా కానీ మనం ఆజ్ఞను అతిక్రమించామా, పాపం చేసిన వారము. నరహత్యే పాపము, వ్యభిచారమే పాపం అనుకున్నాం ఇంతవరకు మనం. కానీ ఆజ్ఞను అతిక్రమిస్తే, వాటిలో భాగమైన సువార్తను కూడా ప్రకటించకపోయినా మనం పాపం చేసిన వారం అవుతాం. ఈ హెచ్చరికలు తీసుకొని ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను సువార్తను ప్రకటిస్తాను, ఆత్మను సంపాదిస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడు, యవనస్తురాలతో నేను ముఖములో ముఖం పెట్టి మిమ్మల్ని ఆ వేదనతో అడగాలనుకుంటున్నా. సువార్త ప్రకటించాలనే భారం ఉందా? ఆత్మలు నాతో పాటు కలిసి మీరు ఆత్మలు సంపాదించే ఈ పనిలో ఉంటారా? వెళ్ళండి, సువార్త ప్రకటించండి. వ్యక్తిగతంగా నీ క్లాస్లో, కాలేజీలో, స్కూల్లో సువార్త ప్రకటించండి. సంఘంగా బహిరంగ సువార్తకు వెళ్ళినప్పుడు వారితో కలిసి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణంలో నా ప్రభు వస్తాడు. మధ్యాకాశానికి వెళ్ళిపోయామంటే నెక్స్ట్ జరగబోయేది అక్కడ విందు, బహుమానాలు ఇస్తారు. నీకు బహుమానం వస్తుందా? నువ్వు చప్పట్లు కొట్టేవాడుగా ఉండిపోతావా? ఆలోచన చేసుకో, తీర్మానం చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుడు వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనము దేవుని వాక్యం వింటూ వచ్చాం. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ. సువార్త ప్రకటించడం వలన భూమి మీద దేవుని మనం మహిమపరచబడిన వారం అవుతాం. మనం ఏ విధంగా వెలిగించబడుతూ వచ్చామో అనేకులు కూడా అలా వెలిగించబడి అనేకులను వెలిగించినట్లుగా మనల్ని సిద్ధపరుస్తూ ప్రభు సువార్త కొరకై మనలను ఈ లోకంలో ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన ప్రభు నమ్మదగిన వాడు కనుక మన బాధ్యత ఏంటో ప్రభు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా కనీసం రోజుకి ఒక 10 నిమిషాలైనా అన్ని జనులైనటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని గ్రహించినటువంటి వారికి సువార్త ప్రకటించడం వలన ఏదో దినమున వారిలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆ మార్పుకి కారణము నీవే అవుతావు. దానికి దేవుడు ప్రతిఫలం నీకు ఇస్తాడు కనుక ఆలస్యం చేయదు, నిర్లక్ష్యం చేయదు. తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి మనము వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ పాదముల కొరకు వందనాలు. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రేరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన, శ్రేష్టమైన, బలమైన, శక్తి కలిగిన నామంలో మీరు మాకు అనుగ్రహించిన నిత్యమైన రక్షణ కొరకై, భూమి మీద మీ కుమారుతో మాకు అనుగ్రహించిన సమాధానం కొరకై మరొకసారి మిమ్మల్ని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, కొనియాడుతూ ఉన్నాం. మీ దాసునికి మీరు అనుగ్రహించిన తలంపును బట్టి వందనాలు. స్వార్థ ప్రకటించాలని, అది మా బాధ్యత అని నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రభువా. దాని వలన మేము నష్టపోకుండా తండ్రి మిమ్మల్ని మహిమపరిచి భూమి మీద మీకు ఘనత తెచ్చేవారుగా ఉండాలని మీ యొక్క సంకల్పాన్ని ప్రభువా మీరు మా మధ్యలో ఉంచినందుకు వందనాలు ప్రభువా. అందుని బట్టి వందనాలు దేవా. అనేకమైన సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మాకు తెలియపరుస్తూ
మీ దాసుని యొక్క అనుభవంలో ప్రభా సువార్త ఏ విధంగా ప్రకటిస్తూ వచ్చారో ఆ విషయాలన్నీ మాకు బోధపరిచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము కూడా మా శేష జీవితము మీ కొరకు జీవిస్తూ ప్రభా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించుచు లోకంలో ప్రభా జ్యోతుల వలె మేము నిత్యము వెలుగుతున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దాసులు ప్రభా మరి మోజస్ రవికాంతను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ దినమున యవనస్తుల కొరకై ప్రత్యేకమైన కూడిక కలిగి ఉండాలని హెబ్రోనులో ప్రభువా మీ యొక్క నివాసము ఈ దినమున కూడా ఉండాలని మీ దాసునికి ఇచ్చిన తలంపుల కొరకై వందనాలు. అటు విధంగా ఆయా ప్రదేశాల నుంచి మీ దాసులైనటువంటి వారందరినీ మా మధ్యకు నడిపించినందుకు వందనాలు. హైదరాబాద్ నుంచి మీ దాసులు ప్రియులు మరి తిమోతిని నడిపించి వాక్య పరిచయలు మీరు వాడుకున్నారు. పాటల పరిచయలోను అదేవిధంగా వంటశాలలో పనిచేస్తున్న వారిలో ప్రభా ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన మీ బిడ్డలైన వారందరిని బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాను. రావాల్సిన మెండైనటువంటి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఈ ఉదయకాల సెషన్ ముగించుకొని తిరిగి ప్రేమావిందు కొరకై సిద్ధపడి వెళ్తుండగా జ్ఞాపకం చేసుకోండి. ప్రేమావిందులో ప్రభా ఎవరైతే ఏ హస్తమైతే ప్రభా అక్కడ బలపరచబడుతూ వచ్చిందో తండ్రి, అదేవిధంగా ఎవరైతే ప్రభువా ఏ విధంగా కనిపించి కనపడకుండా ప్రయాసపడుతూ వచ్చారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆస్వాదించండి. ముందున్న కాలము ప్రభా మధ్యాహ్న సెషన్లో మరొకసారి తండ్రి మీరు మాతో మాట్లాడి సహాయపడమని అడుగుచు మీ సన్నిధి కోరుకుంటూ ఒక తీర్మానం కలిగి ఇక్కడ నుండి మేము వెలుట్లో సహాయపడదు యేసుక్రీస్తు ప్రభువు మరక్షకు నామంలో స్తుతించి గణపరిచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయం చేరవచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు తోడేంటి నడిపించి కాపాడుగాక, ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. మరలా 1 గంట సమయంలో పైన మీకు మరి ప్రేమ విందు సిద్ధపరిచారు. ప్రేమ విందు తీసుకొని బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ కాంపౌండ్ వాల్ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. మీకు అవసరమైతే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్లో మీ యొక్క అవసరాలను తీర్చుకోండి. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత మందిరంలోకి వచ్చి సేద తీర్చుకోండి. బయటికి వెళ్ళొద్దు, గుంపులుగా అక్కడక్కడ తిరగద్దు. కనుక ఒక క్రమాన్ని మీరు పాటించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. 1 గంట సమయంలో తిరిగి మరలా మనము కిందకు వచ్చేస్తాం. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.